ముందుగా సంగం ఫౌండేషన్, సంజయ్ కిషోర్ ఏ కార్యక్రమం చేసినా విభిన్నంగా, విశిష్టంగా, ఉత్కృష్టంగా చేస్తాడు. అందుకనే అతను ఏదైనా చేస్తానంటే నేను నో అని చెప్పను. కాకపోతే ఆర్థిక లావాదేవీల్లో ఎప్పుడూ నష్టపోవడం అతనికి అలవాటు. పొరపాటు లాభం వస్తే కంగారు పడిపోతాడు. సో అదొక ప్రత్యేకమైన శక్తి. కనీసం నాకు అనిపిస్తుంది అన్నమాట, మళ్ళీ కార్యక్రమం చేయించుకోవడానికైనా ఇంకో డాక్టరేట్ వస్తే బాగుంది వీటితోటి. అంత అద్భుతంగా నిర్వహిస్తాడు. అంటే మినిట్ టు మినిట్ ఎవరు రావాలి, ఎవరు కూర్చోవాలి, ఎవరు ఎలా మాట్లాడాలి, ఇలా అవన్నీ చాలా. అందుకని ముందుగా సంజయ్ కిషోర్కి నా పుత్ర సమానం. ఇప్పటికి ఎన్నో దాకా అవి అన్నారు కదా, ఎవరు తప్పినా ఎవరు వచ్చినా రాకపోయినా మేమిద్దరం పక్కాగా ఉంటామని చెప్పి. ఎందుకంటే నేను టాలెంట్ అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ఆత్మీయ మిత్రులు, ముఖ్యంగా ఇక్కడ ఎవరెవరిని పిలవాలనేది నాకేం తెలియదు. నన్ను కూడా సడన్గా నువ్వు 7ంటికి రండి అంతే అన్నారు. ఇలా ఉంటుందని కూడా నేను ఊహించలేదు. అంటే ఊహించంది చేయడమే సంజయ్ ప్రత్యేకత. అక్కడ ఒక పెద్ద మోయలేనంత కలము, దాని కింద నాకు వచ్చిన డాక్టరేటు, అక్కడ నాటక దుఃఖ విషాదం, అంటే విషాదము ఆనందము మిక్స్ చేసే నాటక పరిభాషలో అక్కడ ఉన్నది పరమాద్భుతమైన డిజైన్. సో ఎప్పుడు ఏ సత్కారం చేసినా ఒక పెళ్ళిలో చేస్తారన్నమాట. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనిపించదు, కానీ పెళ్ళికి పెళ్ళిలాగా అలా కాదు, కానీ అదర్వైజ్ బాగుంది. ఇవాళ వచ్చిన ప్రముఖుల్లో నాకు బాగా ఆత్మీయులందరూ వచ్చారు. నేను ఫలానా వాళ్ళని పిలవండి కూడా నేను ఏమనలేదు. ఒక్క రామగోపాల్ వర్మ వస్తే బాగుందని నాకు మనసులో అనిపించినప్పుడు నేను అతనికి డైరెక్ట్గా ఫోన్ చేయలేక ఇంకోటి ద్వారా ఫోన్ చేశాను. నాకు లైన్లోకి వచ్చాడు. ఏంటి భరణి అన్నాడు. కొత్త ఇంకా రాలేదా నీకు, ఇప్పటికి 5-6 వచ్చేసింటాయి అనుకున్నాను అన్నాడు. ఇందాకట్లాగనే 99% రాడని నా నమ్మకం, వస్తే బాగుందని ఆశ. కానీ చాలా పాపం వచ్చి అనుకోనంత సేపు ఉండి అద్భుతంగా మాట్లాడి అతను ఫీల్ అయ్యింది చెప్పేసి వెళ్ళిపోయాడు. అందుకు ఆర్జీవికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా సుద్దాల అశోక్ తేజ ఒక ఉద్విగ్న స్థితి. అంటే నిజంగా అప్పుడు నాకు ఏమిటంటే నాకు ఒక జీవ లక్షణం ఉంది. ఏమిటంటే ఒక మంచి పుస్తకం చదివితే అది నిజంగా నన్ను కొంచెం కదిలిస్తే వాడు లండన్లో ఉన్నా సరే అర్ధరాత్రిని పట్టుకుని అభినందించడం అనేది ఒక సంస్కారం. నేను చిన్నప్పటి నుంచి మా సాంప్రదాయంగా అలాగా ఇంత అద్భుతమైన కళాకారుడు, ఇంత మంచి పాటలు రాసేవాడిని మనం ఏమిటి ముత్యాలు పక్కన పడితే వాటి పక్కన తీసేసి చెత్త ఏరుకుంటున్నామన్న బాధతోటి అప్పుడు సుద్దాల శక్తి ఇతను పాట నెక్స్ట్ జనరల్గా ఏమంటారంటే ఇతను మంచి రైటర్ అంటే తప్పకుండా నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం కాదు, ఇప్పుడే ఈ క్షణమే అప్పటికప్పుడు చేసేసి. ఇంకా చిత్రం ఏంటంటే ఆ పాట నా మీద రాశాడు అతను. నేను కోట శ్రీనివాసరావు డ్యాన్స్ చేస్తాం, గరం గరం పోరీనా గజ్జల సవ్వారి, ఒక చిన్న శృంగార గీతం లాంటిది. ఏదైనా ఎంట్రీ ప్రవేశపెట్టేశాం. ఆ తర్వాత పరమేశ్వరుడి దయ, ఆ తర్వాత ఏ స్థాయికి వటవృక్షంలో ఎదిగాడో మీకు తెలియదు ఏం కాదు. అతనికి నాకు చాలా, మేమిద్దరం కలిసి లండన్ ప్రయాణం వెళ్ళి మన బ్రౌన్ సమాధి దగ్గర కూర్చుని మాకు అక్షర భిక్ష పెట్టిన ఆ తెలుగుకి ఆ బ్రౌన్కి ఇద్దరం పాదాభివందనం ఆయన పోయాక చేసాం. అలాగా అదొక ఆనందం. ఇంకా ఝాన్సీ కూడా చాలా పరమోత్కృష్టమైన సెన్సిటివ్ ఆర్టిస్టు పాప. ఇప్పటి నుంచో నాటకాల నుంచి నాకు పరిచయం. మేము ఎన్నెన్నో కళలు, కానీ ఇంకా మనం మంచి సినిమా తీయలేము, ఏదో సంపాదించుకోవడానికి తీయాలంతే అని షార్ట్ ఫిల్మ్ సిరా అనే ఒక సినిమాలో ఆ అమ్మాయిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ₹1 కూడా తీసుకోకుండా తను యాక్ట్ చేసింది. ఇవాళ ఈ మధ్య ఎప్పుడో సినిమా చూస్తే ఏమిటి ఆ పెర్ఫార్మెన్స్, అసలు ఒక్క డైలాగ్ కూడా ఉండదు మాకు, మా ఇద్దరికి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అది ఆ ఎక్స్ప్రెషన్స్ కేవలం కళ్ళతోటి అభినయంతో మాత్రమే ఇవ్వాలి.
అలాగా ఝాన్సీ చేయడం మళ్ళీ మొన్న చూసినప్పుడు కూడా ఎంత అదే వై దిస్ పీపుల్ ఆర్ నాట్ యూటిలైజింగ్ ఝాన్సీ ఒక అంత మంచి కళాకారిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ అమ్మాయి కూడా కసి ఉన్నట్టుంది. మొన్న ఒక నాటకం రాసి పారేసింది, అంత దుమ్ము రేపేసింది. నాటకం రాసి డైరెక్ట్ చేసింది. అది తెలుగు నాటక రంగంలో ఒక సంచలనం. సంచలనం అంటే అంత బోల్డ్ నాటకం. అంటే అది సినిమాగా తీస్తే నిషేధిస్తారు. నాటకం కాబట్టి నడిచింది, కానీ సినిమాగా ఇస్తే 32,000 కట్లు పడతాయి, ఓ 2 3 ముక్కలు మిగులుతాయి. అంటే ఆ నిజాయితీని అలా బాలుచుకుని కొడితే అసలు అదిరిపోయారన్నమాట. ఈ వర్షాకుడు అది మళ్ళీ ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ తోటి మళ్ళా వస్తాయనుకుంటాను. ఇలాగా ఇంకెవరి గురించి వీడు అంటే మంజు భార్గవ్ గారు పాప అక్కడెక్కడి నుంచో వచ్చి నాన్న బెంగళూరు నుంచి వచ్చి అంటే వచ్చేలా చేస్తాడు ఇతను. అందువల్ల మొత్తానికి వచ్చింది. పాపం ఆనందించి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆనందించి ఆశీర్వదించారు, ఈ ప్రోగ్రామ్ని ఆస్వాదించారు. ఆ తర్వాత పురాణ పండగ మైకు పావుగంట అరగంట కుదరదు, గంట 2 గంటలు అలా మాట్లాడాల్సింది. ఆ సముద్రాన్ని ఓ చెంచాలో చేసి ఓ తీర్థంలా నాకు ఇచ్చాడు శివోహం. అంతకన్నా నేను పురాణ పండుగ గురించి ఏమీ చెప్పలేను. అలాగా ఇంకా ఎవరన్నా సరే, వీడు ఇందాక పాట రాశాడు, మీ అందరికీ తెలుసు. వీడి ప్రతిభ మామూలుగా అన్ని వైపులా విస్తరించి ఎంత అందంగా రాశాడు. మురిసిపోయాడు రామ్ గోపాల్ వర్మ, ఎంత బాగుందని. బంటి అనుకుంటా మ్యూజిక్ చేస్తా, చాలా చక్కగా చేశాడు. నా జీవితాన్ని నాకు మళ్ళీ తమాషాగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, ఓ షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభూతి కలగజేశాడు. అందుకని బాలాదిత్యకి జనార్దన మహర్షి నా పుత్ర వాడు నా పిల్లాడు, మా ఆవిడకన్నా ముందు నా జీవితంలోకి ప్రవేశించాడు. అది ఆశ్చర్యం. అతని ఉద్వేగం అవి చూసాం కదా. ఇవాళ కూడా అంటే నేనంటే ఎంత గౌరవం ఉన్నాను కూడా చెప్తాను. ఎప్పుడైనా ఫోన్ చేస్తే వెంటనే కట్ చేసేస్తాడు. ఎందుకంటే ఆ ఫోన్ బిల్లు నాకు పడిపోతుందేమో అని నేను ఫోన్ చేస్తే కట్ చేసి వెంటనే తను ఫోన్ చేస్తాడు. చిన్న విషయమే కానీ ఎంత హృదయంగా ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జనార్దన మహర్షి. అంటే మా ఇంట్లో కుర్రాడు ఉన్నట్టు లేక ఒక ధైర్యం వాడు. అలాగా జనార్దన మహర్షి. ఇంకా ఎవరున్నారమ్మా? పెద్దిరెడ్డి గణేష్. అతను ఇక్కడ కాదు, సూర్యాపేటలో చూడాలి ఆయన ప్రభావం. అక్కడ అతను చాలా గొప్ప కవి. బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఇచ్చేస్తాడు. బాలసుబ్రహ్మణ్యంగా అంకితం చేస్తూ పుస్తకం రాశాడు. అప్పుడు వేల మంది సమక్షంలో అతనికి గండపెండేరు అడిగాడు బాలసుబ్రహ్మణ్యానికి. అంత వైభవంగా చేశాడు సూర్యాపేటలో. మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడైనా తీసుకెళ్ళి సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. అందుకు అతను చాలా సోమంచి రామశేఖర్, 3 బ్రదర్స్ వాళ్ళు, వ్యాపారస్తులు. కంగన్ వాటర్ అని ఆ వాటర్ సప్లై అవి చేస్తుంటారు. మా శిష్యుడు భార్గవ్ తోటి ఫైనాన్షియల్ పార్ట్నర్స్ అనుకుంటా బహుశా. వాళ్ళు కూడా నా మీద ప్రేమతోటి వాత్సల్యంతో వాళ్ళు చాలా అంటే వేరే ఊర్ల నుంచి, బెంగళూరు నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి. పాప ఇప్పుడంటే టైం అయిపోయింది, 8:58 అయింది. దర్శకు వెళ్ళాల్సిన టైం ఉంది. టైం భోజనాల టైము, బస్సు టైము, రైళ్ళ టైము, కాళ్ళు కట్టుకోవాల్సిన టైము, గ్లాసులు కడుక్కోవాల్సిన టైము, బోల్డంత టైము. అంచేత మనం ఎవరిని ఆపలేము స్టిల్. సో అంచేత నిజంగా ఇది ఒక బాగా ఆత్మీయ ఆలింగనం లాంటి ఒక సభ ఇది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే అయ్యో మా పురుషోత్తం రెడ్డి గారు అని ఒక బాబాయ్ అంటాడు నన్ను. నా పుత్రుడు లాంటి వాడు. కెనడా నుంచి వచ్చాడు. అఫ్కోర్స్ ఈ పని మీద రాలేదు, కానీ కెనడా నుంచి వచ్చి మొన్న తిరుపతి వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఈ ప్రోగ్రాం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నాడు అన్నమాట. భవిష్యత్తులో అతను మేము కలిసి చాలా కార్యక్రమాలు చేసే పని ఉంది. ఆ తర్వాత ఐ విల్ లేటర్. అలాగే మా డాక్టర్ శ్రీనివాసన్ హుకేమ్ ఇక్కడ మా భార్గవ్ ఇప్పుడు వీటితో కలిసి ఈ పంచుకునే అతిథుల్ని స్వాగతం చేయడానికి వీళ్ళందరూ పనిచేశారు. కాబట్టి ఇంక నేను ఎవరన్నా మర్చిపోతే గౌతమ్ రాజు గురించి ఒక ముక్క కూడా చెప్పను. వాడంత వెధవ సృష్టిలో లేడు. ఇది ఎడిట్ చేసేయండి. నాకు నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడతాను. ఇండస్ట్రీకి ఆరంభమైన వచ్చినప్పటి నుంచి అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. వీడు కూడా అంతే. అర్ధరాత్రి ఫోన్ చేసి ఏదైనా అవసరం ఉందంటే 10 నిమిషాల్లో వస్తాడు. చాలా ఆత్మీయుడు, నాకు సోదర సమానుడు.
ఒకసారి వాళ్ళ కూతురు పెళ్ళికి నేను శుభలేఖ రాసి నేను వెళ్ళలేనందుకు నేను వెళ్ళిపోయాను ఇక్కడ వేరే కారణం వల్ల, కేవలం ఆ కారణం వల్ల నేను రాలేనందుకు 1 year మాట్లాడడం మానేశాడు నాతోటి వాడు. అంటే ఎప్పుడు పొజిటివ్నెస్ ఎప్పుడు ఉంటుందంటే నాకు చాలా ఇష్టమైన వాడు నన్ను ఇంత పని చేస్తాడా అన్నప్పుడే వస్తుంది ఆ కోపం. 1 year అంటే 1 year పాటు నన్ను కోపపడే అంత ప్రేమ ఉంది వాడి దగ్గర. అది